కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభాలు అనుకూలంగా ఉంటుంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉన్నారు. కొంతవరకు అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబోడుతనంగా ఉంటుంది. నూతన వ్యాపారం కావచ్చు, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలుసుబోడుతనంగా ఉంటుంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో బలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే పని అవదు అనుకున్న పని నిదానంగా అయినా సరే అది పూర్తి చేస్తారు. ఏదైనా మనం పని పూర్తి చేయాలి, అయితే కానీ మనం ముందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొలిక్కి వస్తాయి. వివాహం ఎలా చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మనం చేయగలమా లేదా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఇవేమి పెట్టుకోకండి. చక్కగా భగవత్ సంకల్పం వల్ల మీరు ఏదైతే కోరుకున్నారో, ఎలా చేద్దాం అనుకున్నారో ఆ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులు పెరగడం, సహోదరుల మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక సానుకూలపడుతుంది. ఒక నిర్ణయానికి వచ్చి మీకు అనుగుణంగా ఉండే ప్రయత్నాలు చేయండి, అవి ఫలిస్తాయి. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది వెనకడుగు వేయకండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ కానీ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ముందుకు వెళ్ళిపోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి దాంట్లోకి వెళ్దాం లేకపోతే దీంట్లోకి వెళ్దాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నారో అదే చేయండి. మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారో, టెక్నికల్ రంగమా లేదా సాఫ్ట్వేర్ రంగమా లేదంటే అడ్మినిస్ట్రేషన్ రంగమా, ఏ రంగాన్ని మీరు ఎంచుకుంటారో దానికే వెళ్ళండి. అంతే కానీ ఎవరో చెప్పారు మటుకు వెళ్ళకండి. తద్వారా నష్టపోయేది మీరే ఉంటుంది. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా కూడా H1B వీసా కావచ్చు, అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యరీత్యా చిన్న సమస్యలు ఉంటాయి, అవి సమస్య పోతుంది. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. దైవానుగ్రహం వల్ల ఈ వారం వీరికి మంచి పనులే జరుగుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా మంగళవారం నాడు, బుధవారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి వడమాల వేయండి. తద్వారా ఏదైనా ఆటంకాలు ఉన్నాయో పనులు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు కొంతవరకు సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in